హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో పంజాబ్ కింగ్స్ అజేయంగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు. 6 మ్యాచ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పాయింట్స్ టేబుల్ టాప్లో ఉన్నారు 11 పాయింట్స్తో. నెక్స్ట్ బెస్ట్ ఆర్సీబీ 8 పాయింట్స్తో ఉంది. ఈవెన్ నెట్ రన్ రేట్ విషయంలో కూడా అందరికంటే ముందున్నారు. 54 రన్స్ మాసివ్ మార్జిన్తో వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్ మీద విజయం సాధించారు. టోటల్గా ఏ పాయింట్లో కూడా పంజాబ్ వెనకబడినట్టు కానీ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్టు, ప్రెషర్లో ఉన్నట్టు అనిపించలేదు. ఫ్రమ్ ద బిగినింగ్ డామినేట్ చేశారు. స్టార్టింగ్లో ప్రెబ్ సిమ్రన్ని షమీ అవుట్ చేసినప్పుడు కొద్దిగా ఏదైనా అనిపించడం, ఆ తర్వాత వాళ్ళ డామినేషన్ ఎంతగా ఉందంటే టోటల్ డామినేషన్. ఏ పాయింట్లో అసలు సెకండ్ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ వాస్ రాదర్ వెరీ డల్ ఐ వుడ్ సే. ఎందుకంటే 255 చేయాలి గెలవడానికి ఎల్ఎస్జీ. ఏ పాయింట్లో వాళ్ళు చేస్తారని అనిపించలేదు. పాపం బదోనీని ఓపెనర్గా పంపించారు, అతను కొంత ఇంటెంట్ చూపించాడు. కానీ 255 చేయాలంటే మీరు బ్రహ్మాండంగా ఓవర్కి 20 రన్స్ కొడుతూ అలా పవర్ ప్లేలో ఒక 70-80 రన్స్ కొట్టాలి. అలాంటి పరిస్థితి ఏం కనబడలేదు. సో లక్నో ఈ చేయబోతుంది, ఛాలెంజ్ చేస్తుందని అనిపించలేదు. అది చాలా నీరసంగా సాగింది. నో డౌట్ పంత్ ఒక 40 చేశాడు, కష్టపడ్డాడు. 180 స్ట్రైక్ రేట్తో కొన్ని మ్యాసివ్ సిక్సర్స్ కొట్టాడు, బాగానే ఉంది. కానీ అదేదో తన ఫామ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆడినట్టు ఉంది తప్ప మ్యాచ్ గెలవడానికి ఆడినట్టుగా లేదు. అంటే అలా అనిపించింది నాకు. ఎవరు కూడా అంటే ఆ 255ని ఛాలెంజ్ చేసేటట్టుగా ఏ పాయింట్లో కూడా కనిపించలేదు. సెకండ్ హాఫ్ వాజ్ వెరీ బోరింగ్. ఫస్ట్ హాఫ్ ఎంత ఎక్సైటింగ్గా మంచి షాట్స్ చూసాం మనం. సెకండ్ హాఫ్ అంత డల్గా అనిపించింది. సో టోటల్ డామినేషన్ పంజాబ్ ఈ రకంగా ఆడుతుంటే వీళ్ళు పట్టుకోవడం కష్టం డెఫినెట్గా. ప్రియాంశ్ ఆర్య డింట్ హ్యావ్ ఏ గ్రేట్ సీజన్ సూపర్. 50 చేశాడు. కానీ ఈరోజు మాత్రం అతను ఆడిన తీరు, అతను కొట్టిన షాట్స్ బ్రెత్ టేకింగ్. నిజంగా 9 సిక్స్లు కొట్టాడు, 251 స్ట్రైక్ రేట్, 93 చేశాడు. సెంచరీ కొద్దిగా మిస్ అయిపోయాడు. బట్ సెంచరీలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ఐపీఎల్లో. స్ట్రైక్ రేట్ పట్టించుకుంటున్నారు కానీ ప్లేయర్స్ సెంచరీస్ పట్టించుకోవచ్చు. ఐ థింక్ ఓన్లీ 1-2 సెంచరీలు వచ్చాయి ఇప్పటివరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకటే వచ్చిందా? సో సెంచరీస్ అనేవి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. స్ట్రైక్ రేట్ ఎలా ఉంది, ఎవరు ఎంత ఇంపాక్ట్ చేస్తున్నారు అనేది చూస్తున్నారు. అలాగే ఆడాడు ప్రియాంశ్ ఆర్య కూడా. అతను చాలా కామ్గా ఉంటాడు. మామూలుగా అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అదే సినిమాలో శృతి హాసన్ లాగా ఉంటాడు నన్ను అడిగితే. రేసుగురం సినిమాలో శృతి హాసన్ లాగా కామ్గా ఉంటాడు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సెలబ్రేషన్ పెద్ద ఏమంటారు, చాలా ఎగ్జాగరేటెడ్ సెలబ్రేషన్ ఉండదు. చాలా సింపుల్గా ఉంటాడు. బట్ పవర్ కూడా ఉన్నట్టు అనిపించదు అతను చూస్తే. మనిషి కూడా సైజ్ వైజ్ కూడా పెద్ద, ఈజ్ నాట్ ఏ బిగ్ బిల్ట్ మ్యాన్. కానీ ఆ షార్ట్స్ ఎంత భయంకరంగా కొడతాడు. లెగ్ సైడ్లో అలా కొడతాడు, ఆఫ్ సైడ్లో అలా కొడతాడు, స్ట్రైట్గా కూడా కొడతాడు. ఆఫ్ సైడ్లో ఆవేష్ ఖాన్ ఒక యార్కర్ ట్రై చేశాడు, అది స్లో ఫుల్ టాస్ అయింది. దాన్ని స్లైస్ చేసి 6 కొట్టాడు. దట్ వాజ్ హిస్ బెస్ట్ 6 out of 9. సో దిస్ బాయ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అంటే నేను మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. మనం అంతా వైభవ్ సూర్యవంశీ చుట్టూ మాట్లాడుతున్నాం కానీ ఇతనికి 24 ఏళ్ళు. వైభవ్ కంటే చాలా పెద్దవాడు, ఆల్మోస్ట్ 9 ఏళ్ళు పెద్దవాడు. కానీ ఇతను కొత్త కుర్రాడు కదా. సెకండ్ సీజన్ సిండ్రోమ్ లేదు ఇతను. ఫస్ట్ సీజన్లో బ్రహ్మాండంగా ఆడాడు. సెకండ్ సీజన్లో కూడా అద్భుతంగా ఆడుతాడు. ఫస్ట్ సీజన్లో 170, 180 ఉంది స్ట్రైక్ రేట్. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో 240 స్ట్రైక్ రేట్ ఉంది. సో దిస్ బాయ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇతను కూడా ఇండియా కంటెన్షన్లో ఉంటాడు ఖచ్చితంగా. అంత బాగా ఆడతాడు. మరొక లెఫ్ట్ హ్యాండర్స్, అందరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ 4 మంది మన ఇక్కడ క్యూ కట్టేట్టుగా ఉన్నారు. సో అండ్ అతను కూపర్ కానలీ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్. కూపర్ కానలీ చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. ఒక పాయింట్లో ప్రిన్స్ యాదవ్ వరుసగా అతను 5 డాట్ బాల్స్ వేసాడు. అలాంటి కూపర్ కానలీ 22 వరకు ఎప్పటివరకు అతను ఆల్మోస్ట్ రన్నే బాల్ ఉన్నాడు. ఆ తర్వాత అతను కూడా జూలు విధించుకుని జులిపించడం స్టార్ట్ చేశాడు. అతను కూడా 7 సిక్స్లు కొట్టాడు. మొత్తం 23 సిక్స్లు కొట్టారు పంజాబ్ వాళ్ళు. 254. వీళ్ళిద్దరూ ఆడుతున్న సేపు 14th ఓవర్లు అనుకుంటా అవుట్ అయ్యాడు ప్రియాంశ్ ఆర్య. సో 182 రన్స్ యాడ్ చేశారు వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు 4 6లు వర్షం కురిసింది. మామూలుగా కాదు. ఒక్క ప్రిన్స్ యాదవ్ ఒక్కడే చాలా టైట్ బౌలింగ్ వేశాడు. ప్రిన్స్ యాదవ్ మామూలుగా కాదు. ప్రిన్స్ యాదవ్ ఎలాంటి బౌలింగ్ వేసాడంటే ఎక్స్ట్రీమ్లీ, అంటే అతని వేరియేషన్స్ కానీ యార్కర్స్ కానీ అలాంటి పిచ్ మీద ఐ థింక్ హీ హాస్ గివెన్ 4 ఓవర్స్లో 26 or 27 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు.
ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మిగతా వాళ్ళందరూ షమీ వెంట్ ఫర్ రన్స్, ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్ ఎక్సెప్ట్ ప్రిన్స్ యాదవ్ లాస్ట్ సీజన్ ఇంప్రెసివ్గా బౌల్ చేశాడు. ఈ సీజన్లో బెస్ట్ బౌలర్ ఇన్ లక్నో సూపర్ జైంట్స్. సో హీఈస్ నాట్ వెరీ పేసీ, కన్సిస్టెంట్గా 140 వేసేవాడు కాదు, హై 130s బౌలింగ్ వేస్తాడు. బట్ అతని వేరియేషన్స్, యాక్యురసీ, ఆ లెంత్, పర్ఫెక్ట్ లెంత్ వేస్తాడు. అండ్ హీస్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. అతను తప్ప మిగతా వాళ్ళందరూ మార్క్రమ్కి ఒక ఓవర్ ఇస్తే, అంటే మనకు ఉంటుంది కదా ఎప్పుడు ఇది ఒక మ్యాచప్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నారు, హాఫ్ స్పిన్నర్ వేయాలి, బదోని ఒక ఓవర్ వేయాలి, మార్క్రమ్ వేయాలి. మార్క్రమ్ వేస్తే దాంట్లో 5 సిక్స్లు కొట్టారు, మొత్తం 32 రన్స్ వచ్చింది ఇద్దరు కలిసి. కానలీ 3 కొట్టాడు, ప్రియాంష్ 2 కొట్టాడు, 5 సిక్స్లు బాధేశారు, 32 రన్స్ వచ్చినాయి ఓవర్లో. యాక్చువల్లీ మణిమారన్ సిద్ధార్థ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఈజ్ అ డిఫరెంట్. అతను కూడా కృణాల్ పాండ్యాలకు ఆ స్పీడ్ ఎక్కువ వేస్తారు, 114, 120 దాకా టచ్ అవుతుంది. అతను లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేశాడు, లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. కానీ ప్రియాన్ షారీని అతనే అవుట్ చేశాడు, నెహల్ వర్జారని అతనే అవుట్ చేశాడు. సో వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత 13th, 14th ఓవర్లో కొంచెం స్లో డౌన్ అని అనిపించింది. కానీ స్టాయినిస్, హల్క్, అతను కూడా పవర్తో అతను కానీ, తర్వాత వడేరా, శశాంక్ సింగ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూ చేశారు. దానివల్ల దే గాట్ 254. అంటే వీళ్ళిద్దరు కనుకుంటుంటే, ఈ లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు కనుకుంటుంటే, ప్రియాంష్ అండ్ కానలీ కనుకుంటే ఖచ్చితంగా 300 వచ్చేదేమో అనిపించింది ఒక స్టేజ్లో. అలా ఆడారు, అలా 4లు 6లు విపరీతంగా బాధపడేశారు. బౌలర్లను ఓచుకోతకు వచ్చారు. ఇట్ వాస్ కార్నిష్ అవుట్ దేర్. బట్ జనరలీ వాళ్ళ బౌలింగ్ బాగుంటుంది, కానీ పిచ్ కూడా చాలా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, మామూలుగా కాదు, చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అది. అండ్ ప్రియాన్ షారే వాస్ వండర్ఫుల్ టాలెంట్. వెన్ లక్నో స్టార్ట్ చేసినప్పుడు అదే బదోని ఓపెన్ చేశాడు అలాంగ్ విత్ మార్క్రమ్ బాగా వెనక్కి నెట్టారు. దాని రీజన్ అంటే నాకు తెలియదు. బదోని బాగానే స్టార్ట్ చేశాడు, కానీ 30-35 రన్స్ చేసి అతను అవుట్ అయిపోయాడు. మార్ష్ కూడా ఈ వాజ్ స్క్రాచింగ్ అరౌండ్. పంత్ ఒకటే కాస్త ఇంటెంట్ చూపించాడు, పంత్ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు. బట్ ఎప్పటికీ ఆ రన్ రేట్ పెరుగుతూనే ఉంది, 13, 14, 15 అలా వెళ్ళిపోతూ ఉంది. ఎవరు కూడా తర్వాత నికోలస్ పూరన్ హారర్ కంటిన్యూ అవుతుంది, 10 రన్స్ చేశాడు. అప్పుడే కొన్ని క్లోజ్ డెసిషన్స్ కూడా మిస్ అయినాయి డిఆర్ఎస్ కూడా. సో నికోలస్ పూరన్ ఈజ్ హారిబుల్ ఫామ్. అతన్ని డ్రాప్ చేసి మీరు మాథ్యూ బ్రిడ్జ్కార్డ్ని ఆడించుకోవాలి, ఇంగ్లీష్ ఎప్పుడు వస్తాడో తెలియదు వాళ్ళకి. సో పూరన్ హాస్ బికమ్ ఎ బిగ్ బర్డన్ ఫర్ దమ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. హిమ్మత్ సింగ్ తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో. ముకుల్ చౌదరి కూడా జస్ట్ ఏదో లాస్ట్లో మార్క్రమ్తో కలిసి ఏదో ప్రయత్నం చేశాడు చివరిలో. మార్క్రమ్ ఏదో ఒక 40 కొట్టాడు, కొంత ఆ మార్జిన్ తగ్గించే 200 చేశారు వాళ్ళు మొత్తం 20 ఓవర్స్లో. బట్ దేవర్ నో వేర్ ఇన్ ద పిక్చర్. ఎప్పుడు కూడా వాళ్ళు చేంజ్ చేస్తున్నట్టుగా మనకు అనిపించలేదు. చహల్ మంచి బౌలింగ్ చేశాడు. విజయ్ కుమార్ 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చాడు. చహల్ కొంచెం మొన్నటి రన్స్ ఇచ్చినా కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు, వికెట్ కూడా తీశాడు. ఎవ్రీబడి బౌల్డ్ వెల్. పంజాబ్ అన్ని రకాలుగా బాగుంది. శ్రేయస్ అయ్యర్ కూడా మిస్ అయిపోయాడు, రేర్ ఫెయిల్యూర్, పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. చివరిలో శశాంక్ సింగ్ కొన్ని ఫంబుల్స్ కనిపించినాయి. అది తప్పిస్తే అంటే కొంచెం అక్కడ కొంత లూజ్నెస్ కనిపించింది టువర్డ్స్ ది ఎండ్. గెలిచిపోతున్నాం కదా ఈజీగా అని చెప్పి, అలాంటిది అది అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేస్తే, అది తప్పిస్తే ఐ థింక్ దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ అవుటింగ్. పంజాబ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చాలా చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. 11 పాయింట్స్తో 6 మ్యాచెస్ తర్వాత దే ఆర్ రైట్ ఆన్ టాప్. బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో అన్నింటిలో కూడా. ఈవెన్ మార్క్ యాన్సన్ ఆల్సో బౌల్డ్ వెల్, టైట్ లైన్స్ he bowled. So it was a wonderful victory for Punjab Kings once again.